What's your first impression of the hospitality here in Visakhapatnam, sir? Very excited, madam. Actually, we are doing a park in Karnataka also, but here the department and government are very down to earth. See, we have a meeting with textile ministry, madam Savita Mangaru. Like that, commissioner, madam, also we had a meeting with. Actually, we met Rekharani, madam, in Bharat Tex, New Delhi, madam. Okay. So even one person has come to receive me in airport, madam. Wow. So up to that extent, we never expected a startup company. Yeah. We'll never expect so much respect. Hospitality. Madam. Yes, definitely, madam. Nice, sir. How are you finding the summit arrangements and the welcome you have received from the people? Very nice, madam. Very nice. Very nice. Okay. And what is the one thing that you have enjoyed the most about the summit so far? ఇప్పటి వరకు మీకు ఏం నచ్చింది సమ్మిట్లో? ఇక్కడంతా ఈ డిపార్ట్మెంట్ చాలా ఫాస్ట్ ఉంది మేడం. యాక్షన్స్ ఎంటర్ప్రైనర్స్కి ఏమేమి కోలు అంతే చేస్తున్నారు మేడం. చంద్రబాబు నాయుడు సార్ ఒక మాట కానీ చెప్పారు, ఎంఓయూ అయినాక మేము మీ వెంట పడతామని చెప్పారు. మీరు మా వెంట పడాల్సిన అవసరం లేదు, మేము మీ వెంట పడతామని అలా చెప్పారు మేడం. సో ఆ లెవెల్ నుంచి మాకు ఎంకరేజ్ ఉందంటే మాకు ఫ్యూచర్ చాలా స్కోప్ ఉంది అనిపిస్తాం. యాక్చువల్లీ ఎంటర్ప్రినర్స్కి ఇంతవరకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఇంత రికగ్నైజ్ చేసేది మేము చూసింది ఫస్ట్ టైం. జనరల్గా ఏమవుతుందంటే ఎంటర్ప్రినర్స్ అంటే లైక్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ దే ట్రీట్ యాజ్ ఇఫ్ ఒక పెద్దవాళ్ళకు తూరి చూస్తారు, చిన్నవాళ్ళకు ఇంకా సన్న ఎంటర్ప్రినర్స్ కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చేది చాలా మంచిగా అనిపిస్తుంది. సో లాస్ట్ క్వశ్చన్, ఈ ఓపెనింగ్ సెరమనీ అండ్ క్లోజింగ్ సెరమనీ, మిడ్ సెరమనీ నుంచి మీరు ఏం తీసుకున్నారు? వాట్ ఈస్ యువర్ కీ టేక్ అవే ఫ్రమ్ ది ఓపెనింగ్ సెరమనీ? ఒకటి అబ్జర్వ్ చేసింది ఏమంటే ఈ గవర్నమెంట్ కొంచెం ప్రొయాక్టివ్గా ఉంది ఎంటర్ప్రినర్స్కి. సో ఇదే మాదిరిగా కంటిన్యూ అయిందంటే ఒకటి ఎంటర్ప్రినర్స్ కూడా ఇంట్రెస్ట్ పడేసి దే కమ్ ఇన్ అండ్ పుట్ ఇన్వెస్ట్మెంట్, ఒకటి జాబ్ డెవలప్మెంట్ అవుతుంది, ఓవరాల్ ఎకనామీ బాగా గ్రో అవుతుంది. అండ్ ఇట్లా లీడర్స్ ఒక విజన్తో ఉండేవాళ్ళు చాలా అవసరం ఈ దినాల్లో. ఎందుకంటే అందరూ జాబ్స్ కావాలనేసి చాలా వెళ్ళిపోతూ ఉన్నారు, అబ్రాడ్ వెళ్ళేది. ఇక్కడ ఇండియాలోనే ఉండేసి బాగా డెవలప్మెంట్ చేయాలా, ఇక్కడ చేయాలనేసి మా ఉద్దేశం కూడా అదే ఉండేది. సో ఇట్లా లీడర్స్ ఉండి సపోర్ట్ చేస్తారంటే చాలా బాగా ఉంటుంది. గవర్నమెంట్ పాలసీస్ చాలా బాగున్నాయి మేడం. అది నీడీ పర్సన్ పోవటం లేదు మేడం. సో మేము దానికి ప్రొడక్షన్ని మార్కెటింగ్కి ప్యారల్గా ఎత్తుకుపోతున్నాము. ఆయన ఇంకా టెక్నికల్ టెక్స్టైల్లోని ఇంకొక పెద్ద ఫీల్డ్ ఉంది మేడం. అది యూత్కి తెలియదు మేడం. దాన్ని కానీ వీళ్ళ దగ్గర చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.